తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన పండగలు. అందులో ఎల్లమ్మ పండగ ఫెస్టివల్ గురించి చెప్పుకుందాం. వెల్కమ్ కేఆర్‌జే 23 వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేను చెప్పాను కదా సమ్మర్ అని ఊర్లన్నీ తిరుగుతున్నాను అని. సో, అలా ఊర్లు తిరిగేటప్పుడు మా సైడు అయితే ఎల్లమ్మ పండగలు, ముత్యాలమ్మ, మైసమ్మ ఇలా చాలా అమ్మవారి పండగలు చేయడం చాలా ఫేమస్. ఆ పండగలో మొదటి భాగం ఏంటి? అసలు ఎలా స్టార్ట్ చేస్తారు? ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పేస్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా? సరే, ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం పదండి. ఫస్ట్‌గా ఏంటి అంటే అమ్మవారికి కానీ, మనకి కానీ మైలగట్టం అని ఉంటుంది. సో, అమ్మవారికి మనకి కలిపి మైలలు తీస్తూ ఉంటారు. మరి అందరి సైడు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ, మా సైడ్ అయితే ఇలా కొత్త చాప వేసి, దానిపైన ఒక బెడ్‌షీట్ వేసి, ఒడ్లు, బియ్యంతోటి అంటే ధాన్యాలు అంటారు కదా! వాటిని ఇలా పెళ్లి ముగ్గులాగా వేసి, మంచిగా అమ్మవారిని కూర్చోబెడతారు. అలా కూర్చోబెట్టాక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కొంచెం పూజా కార్యక్రమం ఉంటుంది. సో, వీడియోలో చూస్తున్నట్టు చేస్తారు. సరే కానీ, మీలో అందరికీ పండగల గురించి తెలుసా? లేదంటే ఫస్ట్ టైం చూస్తున్నారా? ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పండగలు ఫేమస్ ఉంటుంది. ఒక్కొక్క పూజా విధానం ఇలా ఏది చూసినా ప్రాంతానికి ఒక తీరుగా ఉంటుంది. సో, ఇదంతా అయ్యాక నెక్స్ట్ ఏమిటి అంటే, పండగ చేసే అమ్మాయికి ఒక వైట్ క్లాత్ కట్టి జోగు కార్యక్రమం అని ఉంటుంది. అదే అండి జోగు బియ్యం. అమ్మవారి కోసం ఇల్లిల్లు తిరిగి, అంటే అందరి ఇల్లు కాదు, కొంతమంది ఇల్లు తిరిగి కొన్ని బియ్యాన్ని, పూజా సామాగ్రిని సేకరిస్తూ ఉంటారు. ఇలా వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు ఎంతో పూజతో, శ్రద్ధతో ఇలా పూజలు చేస్తూ వెళ్ళిన వారిని మంచిగా ఇంటి ముందు కొంచెం నీళ్ళు ఇలా కాళ్ళకి పోసేసి తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం, పసుపు, కుంకుమ, పూలు ఇలా ఇస్తూ ఉంటారు. మళ్ళీ మన జోగు సంచిలోంచి కొన్ని బియ్యం పెడుతూ ఉంటాం. ఇలా మనం పెట్టిన బియ్యం వాళ్ళ ఇంట్లో ఉన్న బియ్యం వాటిలో కలుపుకుంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి సంపదలు కలిగి వస్తాయని ఒక నమ్మకం. నాకైతే అంతే తెలుసు. ఇలా కాకుండా ఇంకేదైనా మంచి జరుగుతుంది అని మీలో ఎవరికైనా తెలిసినా చెప్పండి. సో, ఇలా తిరిగేసరికి చాలా లేట్ అయింది. వామ్మో! పండగలంటాం గానీ, ఊర్లైనా సరే వెళ్ళేటప్పుడు ఎంతో ఎంజాయ్‌గా వెళ్తూ ఉంటాం గానీ, అక్కడ కార్యక్రమాలు మొత్తం చెప్పులు లేకుండా తిరుగుతూ ఉండాలంటే నాకైతే చాలా కష్టమనిపించింది. ఇక ఆ కార్యక్రమాలు అయ్యాక ఇంటికి వచ్చి స్నానాలు చేశాక నెక్స్ట్ జలాభిషేకాలని ఉంటుందనమాట. వాటి కోసం ముందుగా ఏం చేస్తారు, 5 నీళ్ళ బిందెలను తీసుకొని వాటికి దోరణపాకు కట్టేసి, వేపాకు, బిందె నిండా నీళ్లు తీసుకొని, కుంకుమ, పసుపు వేసుకొని, ఇలా 5గురు ముత్తైదువులు ఎత్తుకొని ఊర్లో ఉన్న దేవతలకి ఇలా అభిషేకాలు చేస్తూ వెళ్ళిన ప్రతి చోట తోరణపాకం దోరణపాకు కడుతూ చిన్న చిన్న పూజా కార్యక్రమాలుంటాయి. చూస్తున్నారుగా వీడియోలో. మనం ఎక్కడికి వెళ్ళినా పసుపు, కుంకుమలిచ్చి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ అలా అలా తిరుగుతూ ఉంటారనమాట. ఎందుకు అంటే మన ఇంట్లో ఏ పండగ చేసినా సరే మన ఊర్లో ఉండే గ్రామ దేవతలకు చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. నేనైతే ఫస్ట్ టైం మా ఇంట్లో చేసేటప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యా. ఎలా చేస్తారు ఏంటి అని. ఇప్పుడు ఇగ మా ఫ్యామిలీస్‌లో, రిలేటివ్స్‌లో అందరికీ ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం. చాలా ఎంజాయ్‌గా ఉంటుంది. చుట్టాలందరూ కలుస్తారు. మంచిగా సమ్మర్‌లో కదా! హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫెస్టివల్‌తో మనం ఎంత మంచిగా ఉన్న అమ్మవారికి సేవలు చేస్తూ ఉంటే ఇంకొంచెం హ్యాపీగా ఉండొచ్చు. సరే కానీ, ఈ సమ్మర్‌లో మీరు ఎటెళ్ళిపోయారు ఏంటి? ఏంటి క్యాచ్ ఇప్పుడు ఫుడ్ వీడియోస్ అవి ఇవే పెడుతుంది అని అనుకుంటున్నారు కదా! సో, మీ అందరి కోసం ఈసారి ఫెస్టివల్ వీడియోస్ తీసుకొచ్చేసా. ఇలా పూజా కార్యక్రమాలన్నీ అయిపోయాక డప్పుల సౌండ్‌తోటి మళ్ళీ అందరం కలిసి ఇంటికి వెళ్తూ ఉంటాం. పండగ అన్నప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఏంటి అంటే నైట్ మొత్తం నిద్రపోకుండా ఉంటామనమాట. ఎందుకు అంటే చెప్పాను కదా! ఫెస్టివల్ నైట్ మొత్తం నైట్ ఔట్ చేయాల్సిందే నిద్రకి. చూడండి, ఇల్లు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా ఉంటుందని చెప్పాను కదా! సరే కానీ, ఈ వీడియో ఏ ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు చూస్తున్నారు? నేను పెట్టే ఈ పండగ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది? సో, మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? లేదంటే ఇంతకుముందు ఈ వీడియోస్, ఈ పండగల గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్‌లో చెప్పండి. ఎందుకు అంటే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు చూస్తున్నారు? ఇంకా వేరేలా అంటే ప్లేస్‌కో తీరుగా చేస్తారని చెప్పాను కదా!
సో, తెలియని విషయాలు కూడా నేను తెలుసుకుందామని అడుగుతున్నాను. అంతే కదా ఫ్రెండ్స్. అన్నీ మనకే తెలుసు అనుకుంటే కాదు కదా! ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయి. తెలిసిన విషయాలు చెప్పుతూ, తెలియని విషయాలు నేర్చుకుంటే లైఫ్ ఇంకా బావుంటుంది. సరే కానీ ఈ వీడియోస్ చూస్తే ఏం బోర్ కొడుతుందా? మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. మీకు మంచి జరగాలని, మీ కోరికలు నెరవేరాలని కూడా మొక్కుకోండి. మంచి మనసుతో కోరుకునే ప్రతి కోరిక నెరవేరుతుంది అంటారు. సో, మీరు కూడా చేయండి అలా. ఇక పెద్దవాళ్ళేమో గాని చూసారా? మా అక్క పిల్లలు నైట్ అయితుంది అన్నా సరే, లేదు పిన్ని మేము వస్తామంటూ తెలుసు కదా మా పిల్లల గోల. నేను ఏం వీడియో షూట్ చేసినా సరే, ఫస్ట్ వాళ్ళే ఉంటారు. సో, వెళ్ళిన ప్రతి చోట ఇలా చాలా ఎంజాయ్ చేశామనమాట. వెళ్ళిన ప్రతి చోటకి ఇలా పసుపు, కుంకుమలు, అగరబత్తీలు, కొబ్బరికాయలు తీసుకెళ్ళి ఇట్లా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మంగళహారతులు ఉంటాయండి బాబు. అందరూ కలిసి ఇలా హారతి పళ్ళెం తీసుకొని వెళ్తూ ఉంటాం. ఎందుకు అంటే వెళ్ళే చోట ప్రతీదీ మనకు శుభప్రదంగా జరగాలని అమ్మవారికి హారతి ఇచ్చి, అమ్మవారికి చేయవలసిన పూజా కార్యక్రమాలు మొత్తం చేస్తాం. చూడండి, నేను వీడియో తీస్తుంటే మా వాళ్ళందరూ నన్ను తీయి అంటున్నారు. కొందరు వామ్మో వీడియోనా అంటూ అలా దూరం వెళ్తూ ఉన్నారు. సరేలేండి. అలా చీకట్లో వెళ్తే వీడియోలు తీస్తుంటే నాకైతే మస్తు ఎగ్జైట్. చూడండి, మా పిల్లలైతే ఆ డప్పుల సౌండ్ కొడుతున్నారు. ఇలా వెళ్తూ ఉన్నారు. అందరూ అంటున్నారు, "ఏం వీడియోస్ నువ్వు తీసే వీడియోస్? మా తలకాయ లేకుండా తీస్తావా? మా మొఖాలు లేకుండా తీస్తావా?" అంటున్నారు. మీరే చెప్పండి ఫ్రెండ్స్. నా వీడియోస్‌లో ఎవరిదైనా ఫేస్ కనిపిస్తుందా? నేనంటే మాస్క్ వేసుకుంటా. అందరికీ మాస్క్ వేయాలంటే వామ్మో! అంత బడ్జెట్ నా దగ్గర ఎక్కడుంటుందో చెప్పండి. అందుకే వాళ్ళ మొఖాలు లేకుండా వీడియోస్ తీసేసా. సరే కానీ ఫుల్ వీడియో ఎలా అనిపించింది? నెక్స్ట్ వీడియోస్ ఎలాంటివి చేయమంటారు? ఇది పార్ట్ 1 వీడియో. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే పార్ట్ 2 ఏం చేశాము, ఏంటి ఫెస్టివల్ అనేది, ఈ పార్ట్ 1 వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్తే, మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంది అంటే పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నన్నైతే తిప్పితే నెక్స్ట్ డే ఫుల్ కాళ్ళ నొప్పి. నెక్స్ట్ డే ఎర్లీగా లేవలేకపోయాను. ఇదేంటి అనుకుంటున్నారా? అదే అండి, ఫెస్టివల్ చేసినప్పుడు మన ఇంటి నుంచి ఏది బయటికి వెళ్ళకుండా ఉండాలని ఒక గుంత తోమేసి మనం చేసిన ప్రతీది వేస్టేజ్ అంటే పండగకి సంబంధించిన ఫుడ్ కానీ ఇంకేదైనా సరే క్లీన్ చేసి మొత్తం అందులోనే పెట్టేస్తారు. బయటికి వెళ్ళకూడదు, అలా వెళ్తే మంచిది కాదు అని ఒక సెంటిమెంట్. ఇక ఇలా తిరిగి ఇంటికి వచ్చేసా జలబిందెలు అని చెప్పాను కదా, ఇలా వీళ్ళు రెడీ చేస్తూ ఉన్నారనమాట. ఎంత బాగుందో చూడండి. అవి చూస్తుంటే అలా మా ఫెస్టివల్ కార్యక్రమాలు మొత్తం ఇలా పార్ట్ 1లో చెప్పేసా. ఇక నేనైతే డప్పులు కొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు నేర్పించండి అని ఇలా ట్రై చేశా. కాకపోతే ఎవరి వర్క్ వాళ్ళకే వస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. బాయ్ బాయ్.